అందరికి శనార్థులు బాగున్నారా? ముద్దుగా ఆ పార్కులో పోయి కూర్చున్నారు. ఆ చంద్రవి ఏడన పోయింది ఛాయలు తాగి కాడక అనుకుంటున్నారులే. వచ్చిన చెన్నైలో స్టోరీ అని ఒక సినిమా వచ్చింది. వాళ్ళు మొత్తం అంతా హోటల్కి పిలిచినట్టున్నారు. నన్ను షాయికి ఇట్లా పోతారు ఏంటో తెలియదు కానీ కూర్చోబెట్టిండ్రు ముద్దుగా. వీడికి మా తమ్ముడు వచ్చిండు, ఇంకొక పిల్లని కూడా తీసుకొని వచ్చిండు. హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు. కిరణ్ అబ్బవరము తెలిసిందే కదా. నమస్తే తమ్మి, బాగున్నావా? అంత మంచిదేనా? మా మరదలు బాగున్నదా? చాలా బాగుంది. ఏమన్నా ఒక్కటేనికొకటి సినిమా చేసుకున్నా కాకాడ కలిసినాం మన ఇద్దరం. నేను ఆ రోజు చెప్పిన పోతా మీ మరదలు వచ్చింది ఇక నిన్ను నడుస్తూనే ఉంటుంది అన్న. నడుస్తూనే ఉన్నది, ఇట్లనే నడిపిస్తూనే ఉండాలి. మా ఇంటి పక్క పిల్లగాడిని సినిమాలు అంటే ఇగో ఈయననే చూపిస్తాం చూడండి మనం ఎప్పుడైనా. అట్లా ఉంటావు నువ్వు మా పక్కింటి పిల్లగాని లేకని. అదేంతో గాని బాగున్నా బుజ్జి. నమస్తే. నమస్తే అక్క, నువ్వే పోసి అమ్మ పోరగాలు పొల్ల కూడా ఉండే అమ్మ ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎవరు ఏం కథ గౌరమ్మ? పుట్టి పెరిగిందంతా ఈడనే. ఇంకా కొంచెం సికింద్రాబాద్ సైడ్ మా ఫ్రెండ్స్ అందరూ ఏమీ వచ్చినావా తిన్నావా పన్నావా అని మాట్లాడతారు. మారేడుపల్లి బ్యాచ్ మారేడుపల్లి అర్థమైపోయింది. ఇక అదేదో పాట ఉంటుంది చూడు, బార్ బార్ ఎక్ బార్ ఏదో పాట ఉంటుంది. గిట్ల గిట్లా అనుకుంటే చేసిర్రు పోరలు పోయిన అంత ఇదే నడిచింది జో. అదే నేను మొత్తం పుట్టింది పెరిగిందంతా ఈడనే కాబట్టి సెంటెన్స్ సికింద్రాబాద్ ఏదాడు సంగీత చాకీస్ కార్డు ఉంటుంది. అదే మొత్తం హైదరాబాద్ గలీలనే తిరిగినావు బిడ్డ నువ్వు. అందుకనే మొత్తం నా లెక్కనే మాట్లాడుతున్నది. మంచిగా గౌరీ, శ్రీ గౌరీ ప్రియ. ఇప్పుడు ఇంత పొడుగు నేను విలువ కానీ గౌరమ్మ అనుకుంటా. మంచిగా మా అమ్మగారు కాదు. ఇప్పుడు గౌరమ్మ మా తమ్ముతో సినిమా ఈయన. ఇప్పుడు నువ్వేమో 1, 2, 3, 4 కాడు నువ్వు. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. మా తమ్ముడు ఆల్రెడీ డిగ్రీకి వచ్చిండు. 12 అయిపోయినాయి. 13లో పడ్డాడు ఆయన ఇప్పుడు. ఈమెతోటి ఎట్లా అనిపించింది? పెద్దోళ్ళతో చేస్తున్నట్టు అనిపించిందా? ఏ పర్వాలేదు పాట అనిపించిందా? లేదు మనోడే సదరికపోయి నువ్వు మొత్తం. పాపం నాకు మంచిగా కంఫర్టబుల్గా మొత్తం డైలాగులు చెప్పనీకి కానీ మామూలుగా జోకులు వేసుకునేకి కానీ మొత్తం వెరీ కంఫర్టబుల్ స్పేస్. సో ఏడ కూడా మేము ఏదో పెద్ద హీరోయిన్ లానే ఎక్కడ అది ఏం లేదు. వస్తాం, కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటాం, చాయ్ తాగుతాం, కాఫీ తాగుతాం, మాట్లాడుకుంటాం. హైదరాబాద్ ఇట్లుంటారు. చాయ్ తాగుతాం, కాఫీ తాగుతాం, ముచ్చట పెట్టుకుంటాం, పని చేస్తాం, అయిపోయింది ఖాతం. ఇప్పుడు రిలీజ్ కూడా వచ్చాం. సతాంచిందా తమ్మి మా పిల్ల? సరదాగా బాగా ఫ్రెండ్లీగా అయిపోయినాం. ఎప్పుడన్నా ఉటిగినా సతాంచుడు కిరణ్ అబ్బవరము సాలిగా చేసింది కాడు సాల్ పన్నాడు. నేను వెళ్ళిపోతా, మాకు మా దోస్తులు వచ్చేది ఉన్నది, వాళ్ళు వచ్చేది ఉన్నది, మా ఇంట్లో దావత్ ఉన్నది, మా ఇంటి పక్కకు టెంట్ వేసిండ్రు, పోనీకి కష్టమవుతుంది. ఇట్లా ఏం అనలేదా నేను? ఎప్పుడు ఏమనలేదు. బిర్యానీనే చేసి పెడతానది ఎప్పటి వరకు పెట్టలే. అయిపోయింది సినిమా మొత్తం అయిపోయింది. నాకు ఉండడు ఇష్టం మంచిగా. ఇప్పుడు నువ్వు పాటలు పెట్టవని ఎరక. అవును, పాటల నుండి ఇటు నటన వైపు ఎందుకు వచ్చినావు బుజ్జి? దేవుడు తీసుకొచ్చాడు. ఎటు గుంచుతాడు పోవుడే. అంతే పోడే. మనం ఒకటి అనుకుంటాం, లైఫ్లో ఒకటి అవుతుంది, అన్నీ మనం అనుకున్నట్టే అవుతాయి కావు. ఇంకా ఉన్నదంతా ఉండాలి. కానీ అదృష్టం ఎంత అదృష్టం. నాకు ఆర్ట్స్ అంటే మంచిగా ఇష్టం. పాటలు కానీ, సినిమాలు కానీ, డాన్స్ ఏదైనా ఆర్ట్ రిలేటెడ్ నాకు చాలా ఇష్టం. నేను చదువుకుంది కూడా కొంచెం మార్కెటింగ్ చదువుకొని, ఇట్లా మార్కెటింగ్ కూడా క్రియేటివ్ జాబే కాబట్టి ఓకే అటు సైడ్ క్రియేటివిటీ యూజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఇంకా దేవుడు నన్ను ఇక్కడ తెచ్చిపెట్టాను. వెరీ హ్యాపీ. మంచి మా ఆయన నాయన నాకు అదే పెళ్లి కాలే. మా ఆయన ఎవరు లేదు, ఇప్పుడే లేదు. మా నాయన ఏం చేస్తాడు? నాయన హీఈస్ వర్కింగ్ ఇన్ మెట్ లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ లో. హీఈస్ వర్కింగ్ ఇన్ నైస్ కన్సల్టెంట్ పొజిషన్. అమ్మ 3 years ముందర చనిపోయారు. బట్ మేమిద్దరమే ఉంటున్నాము. నాన్న నేను. వండి పెడతావా మరి నాన్నకేమన్నా? నాకు నచ్చినవి నేను వండుకుంటా అప్పుడప్పుడు. మామూలుగా అయితే కుక్ వాళ్ళందరూ ఉన్నారు చేస్తారు, కానీ నాకు ఇట్లా వంట అంటే మంచి ఇష్టం అనమాట. ఈ సినిమా చేసినావు చెన్నై లవ్ స్టోరీ సినిమా ముచ్చట కాడికి వస్తా. ఎందుకంటే మా ఊరు పిల్ల అనగానే ఇక ఇట్లా పొంగిపాయ. నాకు చెన్నైలో వరద ఏమంటారు, సముద్రంలో నీళ్ళకు అలలు వచ్చినట్టు అయింది ఒకటేసారి పానంలో కదా. అంతే. ఏదైనా మన పొరలు మన లెక్క మాట్లాడదా? ఆ కిక్కే వేరప్ప అంటారు కదా, అది అట్లా కిక్ వచ్చింది ఒకటేసారి. గౌరమ్మని చూస్తాను. గౌరమ్మ, ఈ చెన్నై సినిమా, చెన్నై లవ్ స్టోరీ, ఇది మామూలు లవ్ స్టోరీనా లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ లవ్ స్టోరీ, చెన్నై లవ్ స్టోరీ, వైజాగ్ లవ్ స్టోరీ లెక్కనా, లేకపోతే ఈ చెన్నై లవ్ స్టోరీకి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా?
ప్రత్యేకత అంటే పాత్రల మధ్య ఉండే ప్రత్యేకతే, కానీ చెన్నై ఒక మంచి బ్యూటిఫుల్ సిటీ. ఈ కథకు చెన్నై బ్యాక్ డ్రాప్లో తీస్తే మంచిగా ఉంటుందని మా వాళ్ళకి అనిపించింది కాబట్టి ఈ కథనంతా చెన్నైలో సెట్ చేసినారు. కానీ మా కథ అయితే మంచి తెలుగు వాళ్ళ మధ్య జరిగే కథ. మంచి తెలుగు కాన్వర్జేషన్స్, మంచి మంచి తెలుగు మాటలు, తెలుగు పాటలు, విలువలుండే సంగీతము, విలువలుండే సాహిత్యము, ఇట్లా ఒక మంచి తెలుగు సినిమా. బట్ సెటప్ ఇన్ చెన్నై. చెన్నై అనగానే మనకు ఒక బ్యూటీ వస్తుంది, ఒక వేరే రకమైన అందం వస్తుంది. ఆడుండే బీచ్ కానీ, ఆడుండే కలర్లు కానీ. చెన్నై అనగానే మధ్య మధ్యలో ఒక్కొక్కరు తమిళ్లో మాట్లాడుతుంటారు. సో సినిమాకు ఒక వేరే కలర్ వస్తుంది అంతే. తమ్మి ఈ పిల్ల బీచ్లో కూర్చొని నీతో అన్నది తొలి ప్రేమ. ఇది తొలి ప్రేమ ఎప్పుడు కూడా మనసు పొరల్లో ఉండి శాశ్వతంగా సమాధి చేయబడుతుంది. ఇది చేస్తుంది, అది చేస్తుంది అంటే అన్ని చెప్పినాక ఇంత కథ చెప్పామే. అంత కథ అంతా చెప్పినాక నువ్వు తొలి ప్రేమ పెద్ద తోపేం కాదంటివి, తుస్సుమన్నది కాదా? ఇంత చెప్పింది తమ్మి ఆ పిల్ల. అంత చెప్పినాక తొలి ప్రేమ పెద్ద తోపేం కాదు, పెద్ద పెద్ద లవ్ స్టోరీలు, గొప్ప గొప్ప లవ్ స్టోరీలు ఏం తొలి ప్రేమలు కాదు అని అన్నావు. ఇంతకీ మరి నీ తొలి ప్రేమనా లేకపోతే రెండో ప్రేమనా అని అనుమానం వచ్చింది. ముఖమంతా ఇట్లా పెట్టుకొని కూర్చున్నది. నాకు తొలి ప్రేమనే. నీకు తొలి ప్రేమ, ఆమెకు కాదు. నాకు అనిపించింది నువ్వు ఆ తొలి ప్రేమ తోటకూర కట్ట అన్నప్పుడే అనుకున్నా నేను. ఇదేమో ఏసే వచ్చింది మా పొల్ల, అందుకని ఒకటే చదువుతున్నది అనుకున్నా. ఫస్ట్ పాటలోనే చెప్పినాం కదా, గుర్తుందా పాటలా. నేను ఏదో కొంచెం ఇట్లా ఫీల్ అవుతుంటా, మనోడు వచ్చి ఇట్లా కాదు, అట్లా ఫీల్ కాకు, అవన్నీ కాదు, ఒకటి పోతే ఒకటి వస్తుంది, కూర్చుండు అని చెప్తాడు. అదే దానికి అట్లా చెప్పిండు. మాటలు ఎవరు రాసిండు తమ్మి? మంచిగున్నాయి మాటలు, బాగున్నాయి మాటలు అంతా రవెన్న చాలా బాగా రాశారు. డైరెక్టర్ సార్. డైరెక్టర్ మరి ఆయన బేబీ సినిమా డైరెక్టర్ సారు, ప్రొడ్యూసర్ అంతా తను. ప్రొడ్యూసర్ సార్ అన్నారు కదా. సాయిరాజ్ గారు కూడా. ఇద్దరు మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ ఇద్దరు కలిసి చేసిండు. ఇద్దరు కలిసి చేసి ఏఎస్కేఎన్ సార్ వస్తాడా అనుకున్నా, రానేలేదు ఈరోజు. అదే వచ్చింది. నేను వచ్చినప్పుడు అన్న రావద్దా సార్, నువ్వు నీతో మస్తు ముచ్చట మాట్లాడదాం అనుకున్నా. పోనీ ఇక ఆయన ఏం పనులు ఉన్నాడు, అదే బిజినెస్ టెన్షన్స్ అన్ని. చంద్రబాబు వస్తుంటే నేను పనులు ఉన్నా దానికి ఇట్లా అన్నా అంటాడు. లేదు సార్ నీ పని నువ్వు చేసుకొని నేను నీకోసం అంటాను వచ్చినా, నువ్వు చూస్తావు అనుకున్నా, నువ్వు ఉంటావు అనుకున్నా, 4 ముచ్చట్లు నిన్ను కూడా అడుగుదాం అనుకున్నా. కానీ నేను ఏంది ఇంతగానం తెల్లగుంటాడు ఎస్కేఎన్ సార్. ఎండగైనా నల్లగాడు. మనం అందరం ఒక రంగులు ఉంటాం, ఆయన ఒక మొత్తం ఎర్రగా మంచిగా జాంపండోలు నిగనిగా. ఆయన అడుగుదాం అనుకుని ఈరోజు ఇంత తెల్లగుంటది ఏంది సార్ నువ్వు అని అడుగుదాం. నెక్స్ట్ టైం అడుగుతా. తిప్పులు తీసుకో, అంతే. మనం ఎండల పని చేసేటోళ్ళం నల్లగైపోతుంటాము. తీసుకున్నాం అంటే అట్లనే ఉంటాం ఎప్పటికి. ఏకదం సరే తమి సినిమా సంగీతం ఏకదం. మణి శర్మ సారు ఏంది ఇన్ని రోజుల తర్వాత ఎన్ని సినిమాలు, చాలా సినిమాలు వచ్చినాయి తమ్మి. మణి శర్మ సార్ రాలే. మీరు ఈ సినిమాకు మణి శర్మ సార్ని తీసుకుని వచ్చిండు. హిందుస్థానీ సంగీతము కొడలు కొట్టుకుంటా. ఇప్పుడు మేము హైదరాబాద్ వాళ్ళం కదా, మా దిక్కు ఎక్కువ హిందుస్థానీ సంగీతము ఇది ఉంటది, ఏమంటారు దాని ఇన్ఫ్లుయెన్స్. కరెక్ట్ అంతే, కరెక్ట్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదో పాట కదే దాని నీడ ఉంటుంది మాకు. అట్లున్నది ఈ సంగీతం అంతా కూడా. కానీ కొత్తగా ఉన్నది, మంచిగా అనిపించింది. ఇంతమంది పబ్లిక్ అందరిని వేసుకొని ఒకటే అవి వైలెన్లు వాయించిపించిండు, మస్తు అనిపించింది. సార్ని ఎందుకు అనుకున్నారు అంటే ఇవి సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు, వీళ్ళు రవెన్న వీళ్ళు ముందే డిసైడ్ అయ్యారు మా దగ్గరికి కథ వచ్చే ముందే మణి శర్మ గారు ఇది అని. బట్ ఈ కథకి ప్యూర్ లవ్ స్టోరీ. మణి శర్మ గారు కూడా లవ్ స్టోరీ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, చాలా యాప్ట్ ఉంటుంది ఈ కథకి అని చెప్పి నాకు తెలిసి మొత్తం అంతా అలా సెలెక్ట్ చేసినట్టున్నారు. ఐఎమ్ షూర్ రేపు మీరు థియేటర్లో ఇప్పుడు విన్నదానికన్నా, పాటలు బయట విన్నదానికన్నా థియేటర్లో చూసేటప్పుడు మూడ్ ఆఫ్ ద ఫిలిం ఒకటి ఉంటుంది, మీరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి, 7 పాటలు ఉంటాయి మొత్తం. దానికి మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ రేపు మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 7 పాటలు ఉన్నాయి, 5 పాటలు ఇడిచిండ్రు. ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. మణి శర్మ సారు ఏది చేసినా ఒక క్లాస్ టచ్ అంటారు ఆయన. మెలోడీ మిస్ అవ్వదు, మెలోడీ మిస్ అవ్వదు. మరి పాటలు అంతా రాసింది ఆనంద్ శ్రీరంగ్ గారు రాశారు, సింగిల్ కార్డ్ మొత్తం అన్ని మొత్తం ఆయన రాశారు. మొన్ననే కలిసిన తమ్ముని ఏకదమ్ రాస్తాడు, మంచిగా రాసిన పాటలు. అన్ని పాటలు కూడా బుజ్జి చెప్పింది కదా ఇంతకుముందు, మంచి సాహిత్యం. నాకు బాగా నచ్చినాయి పాటలు. వదలని అని ఇట్లా పట్టుకున్నది, వాన పడుతున్నది, నువ్వు నీ చెయ్యి పట్టుకొని ఇడిచేదాకా ఇట్లా ఆఖరి దాకా వంగిన దబ్బుకున్న పట్టుకున్నా. ఆడ మీ ఇద్దరు చేసిన యాక్షన్ ఉన్నది కదా, ఏకదం ఉన్నది. ఎంత గొప్పగా ఉన్నదా అంటే పోరలు ఇద్దరు చిన్న మంచిగా చెయ్యలేరమ్మ. మేము ఇప్పుడు నేనైతే బుటరీలే చూసిన, ఏమో ఎస్కేఎన్ సార్ రెండు ముచ్చట్లకు నేను యాడ్ చేసుకుందాం అనుకుని. ఇగో ఈ బుటరీల కథ కూడా ట్రైలర్ అన్న టీజర్ అని ఇడవక ముందే చెప్పేసినావు. బుడ్డ దాంట్లో చూసినాం ముత్తమంతా.
ఇట్లా చేస్తారు మరి ఆ బుడ్డ దాంట్లో చూసిన బుజ్జి అందులో చూస్తేనే నాకు ప్రాణం అంత కొలకొల అనిపించింది. కానీ ఏమన్నా చేసిండ్రా మీ ఇద్దరు పిల్ల కూడా ఏమన్నా ఏడిచిందా వానలో ఏడుచుడు ఏడడంలో గౌరీ తర్వాతనే ఎవరైనా ఆ ఏడిచి సాధించుకుంటావా ఏదైనా? ఏడిపిస్తారు అట్లా సినిమాలో మంచిగా మంచిగా ఏడుస్తా అంటారు మరి. ఓ కానీ మంచిగా ఏడిచినావు కదా. థ్యాంక్స్ అక్క. ఏ అంటే వానలో కూడా ఏడుపు కనపడాలి కనబడింది కనబడింది వానలో కూడా ఏడుపు కనబడ్డది నాకు. కిరణ్ అబ్బవరంకు మామూలుగా మా తమ్ముడు తోపు, ఎందుకంటే చాలా సినిమాలు చేసిండు. ఆయన చేసిండు అంటే నమ్మేస్తాం, మన పక్కింటి పిల్లగానికి కష్టం వచ్చింది అన్నట్టే ఉంటుంది ఎప్పుడు. అసలు కిరణ్ అబ్బవరం తోటి కూడా కిరణ్ అబ్బవరం ఏడుస్తుంటే మేము ఏడుస్తాం, కానీ నువ్వు ఏడుస్తూ కూడా ఏడుపు వచ్చిందంటే మా తమ్మునికి మెల్లగా సైడ్కి పోటీ ఇద్దాం అనుకోవాలి ఇక మీరు ఇప్పటి నుంచి. కాదు తమ్మి గట్టిగా పోటీ మంచి గట్టిగా అనిపించిందా నీకు ఎప్పుడైనా? ఇప్పుడు పొట్టి పోరు మస్తు పోటీ ఇస్తున్న దేవుడు అని గౌరీ యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది. నేర్చుకున్నావు ఎడనన్నా? ఏడ నేర్చుకోలేవు. ఒక సినిమా నేర్పించింది, ఆ సినిమాతో ఇంకొక సినిమా చేస్తున్న ప్రతి సినిమాలో యాక్టింగ్ నేర్చుకొని నేను ముందరు పోతా అంతే. ఏడ నేర్చుకోలేడు అంతే, ఇంట్రెస్ట్ అంతే. నేర్చుకోకనే ఇట్లున్నదా అంటే నేర్చుకుని ఉంటే అందరినీ డైనోసర్ లెక్క అందరినీ మింగేసి కావచ్చు. అయ్యో అట్లేం లేదు, ఏదో నాకు వచ్చింది ఏదో చేస్తున్నా అంతే. నీకు వచ్చింది కాదు, ఎవరిదో మీ తాతల తండ్రులది ఎవరిదో టాలెంట్ ఉంటుంది, అది ఎక్కడి నుంచి మెల్లగా వెనకకించి వచ్చింది అనుకుంటా. మీ ఆయన పేరు ఏం పేరు? శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి అన్నా మంచిగా వేసింది మన బుజ్జి. నువ్వు మంచిగా ఇట్లా ఇట్లా ఏం చేసి చేయకపోయినా మా డాడీ ఎప్పుడు ఇట్లానే ఉంటాడు, నా కూతురు రాబోయే అన్నట్టు ఉంటాడు. అంతే తండ్రులకు అట్లనే ఉంటుంది. చుట్టాలు కాదు మీరు ఈడవర్లుడు కాదు, చుట్టాలు రానికే ఆడ థియేటర్ కాడ వాళ్ళు ఉండి సినిమా 24 తారీఖు రిలీజ్ ఉన్నది, మొత్తం వచ్చుడిగా లవ్ స్టోరీ. చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ లవ్ స్టోరీ వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. నాకు చాలా రోజులు అయిపోయింది. నువ్వు కూడా తమ్మి అసలు లవ్ స్టోరీలు చేస్తలేవు చాలా రోజులకు. నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడు రాజావారి రాణి గారు చేసే ప్యూర్ లవ్ స్టోరీ, ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీ, తర్వాత మళ్ళీ ఇదే 13వ సినిమాకి వస్తే మళ్ళీ లవ్ స్టోరీ పడ్డది. 12వ సినిమా. 12 లెక్క పెట్టి 12 డజన్ సినిమాలు పూర్తి చేసుకున్న కిరణ్ అబ్బవరం. తమ్మి నువ్వు ఫస్ట్ సినిమా చేసిన దానికి ఇప్పటికి ఏమడదు తేడా? చాలా తేడా ఉంది అక్క. ఏదో కొంచెం దూరం వచ్చిన ఫీలింగ్ ఉంది. సో హ్యాపీ, మీరు అన్నట్టు ఇంట్లో అబ్బాయి లాగా అందరూ ఓన్ చేసుకున్నారు. మీ ప్రేమ చాలా ఎక్కువ దక్కుతుంది. బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కనే స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఈరోజు ఇదిగో ఏ పని చేసినా ఇంతమంది ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఎఫెక్షన్ కానీ లవ్ కానీ. ఇప్పుడు బాగా ధైర్యంగా ఉంది, ఇంకా మంచి కథలు చెప్పచ్చు, ఎలాంటి సినిమాలైనా చేయొచ్చు, మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మన వాళ్ళు చూస్తారు అన్న నమ్మకం పెరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు దయ్యాల సినిమాలు చేసినా ఏకదమ్మి ఏమంటారు అది ఎస్ఆర్ కళ్యాణ మండపం అసలు సినిమాలు చేసినా ఏకదమ్మి. ఇగో తమ్మి నాకు ఈ సినిమా చూస్తే ఆ ఎంటకు గీ జాగల కదా మీ ఇద్దరు ఇట్లా చేయబట్టుకొని వదలని పాట ఈడనే కదా మెట్ల మీద. అవును తమ్మి ఆడికి ఈ మొత్తం ఈ సినిమా అంతా ఎన్ని రోజులు చేసిండ్రు? ఆడికి ఎప్పుడు పోయిండ్రు? అది మొత్తం నాకు తెలిసి 100 రోజుల దాకా చేసాం అక్క. చాలా అంటే ఈ సినిమా తీయడానికి చాలా టైం పడుతుంది. అంటే చూడడానికి లవ్ స్టోరీ ఇద్దరే ఉన్నారు ఏంటి కదా అని, బట్ మూడ్ సెట్ చేయడానికి ఇప్పుడు మీరు చూసారు కదా టెంపుల్, అది అక్కడ వర్షం పడాలి, అక్కడ ఆ టైంకి ఎండ ఉండకూడదు, ఇవన్నీ కేర్ తీసుకొని అక్కడ చిన్న సీన్ తీయడానికి 2 రోజులు టైం పట్టింది. మొత్తం వర్షం సెటప్ చేయాలి. మామూలుగా నేచర్ లేనిది ఏది చేయరు, మామూలుగా ఏదో ఒక ఎఫెక్ట్ ఉండాలి, ఎండన్నా ఉండాలి, వానన్నా పడాలి, ఏదన్నా కావాలి. ఏది లేకపోతే మేము కిందన్నా పడాలి. అది నేను ఏడవాలి అంతే. కాతమి సినిమాలో బీచ్ చూపించారు, బీచ్ కాడ కూర్చున్నప్పుడు కూడా ఎంత ప్రశాంతమైన బీచ్గా అసొంటి బీచ్ మళ్ళీ మనకేమో కనబడదు. వీళ్ళేమో మంచిగా మంచి బీచ్ కాడకు పోయినరు అన్నారు. అడ్రస్ చెప్పండి, పోరలు పోతారు. మంచిగా ఉన్నది ఆ బీచ్. మన చీరాల. వీళ్ళు చేసిన సినిమా చెన్నై లవ్ స్టోరీ చీరాల బీచ్లో వేసిండ్రంట. చీరాల బీచ్ చాలా బాగుంది, పోయి చూసిరండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మేము కూడా పోవాలి, ఎంతకించి ఒక ఫోటో కొట్టుకోవాలి, పొరలకు ఉంటుంది కదా అట్లాగా. దగ్గర హైదరాబాద్ దగ్గర 5 hours నియరెస్ట్ బీచ్ అదే చీరాలనే. ఇప్పుడు మంచి బూమింగ్, ఇప్పుడు అందరూ వెళ్తున్నారు అక్కడికి. బీచ్లో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ చుట్టుముట్టు అన్ని చెరువులు ఉన్నాయి కదా, బీచ్ అనగానే మాకు కొత్తగా ఊపు వస్తుంది ఒకటి, బీచ్ అంటున్నాం. తమ ఈ సినిమా ఇంత చేసిండ్రు, 100 రోజులు పని చేసిండ్రు. ఈ వానలు పడడం కానీ ఇప్పుడు బీచ్ కాడ అనగానే ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వాన వస్తుందో ఇట్లా తెలియదు అంటారు కదా. ఎప్పుడైనా కష్టమైందా షూటింగ్ చేస్తుంటే? పోంగానే ఎండొచ్చుడు, పోంగానే వాన పడుడు, ఇసుంటి చాలా టఫ్ టాస్క్ అక్క ఈ సినిమా చేయడం. వాన రావడం కాదు, మామూలు క్రియేట్ చేయాలి, రావాలి. అది మీకు సినిమా మొత్తం చెప్తాను, ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ గాలి ఎఫెక్ట్, ఆ వర్షం ఎఫెక్ట్, ఏదో ఒకటి. మేము ప్రశాంతంగా అయితే మేము ఏదో ఇలా ఉండే అలా అయితే లేదనమాట.
ఏదో ఒక ఎఫెక్ట్ చేసింది. రెయిన్ ఎఫెక్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాము. ఏదైతే మాకు రెయిన్ ఎఫెక్ట్ వద్దో ఆ రోజు నిజంగా వర్షం పడుతుంది. ఆ వర్షం ఆగేంత వరకు ఆగుతాం అట్లా. కానీ మజా వచ్చింది, చేసినాం మంచిగా. 100 రోజులు. ఇంకో థింగ్ ఏంటంటే నాకు సెకండ్ హాఫ్లో ఎక్కువ కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటాయి అనమాట. వాటికంటే మార్చుకోవాలి, కూర్చోలేను లేలేను, దానివల్ల కొంచెం అంత టఫ్ టాస్కే. సినిమా లవ్ స్టోరీ ఇప్పుడు ఈ టైంలో ఇట్లా లవ్ స్టోరీలు ఇదంతా ట్రెండ్ ఒకటి పోతూ ఉంటే మనం ఒకటి చేసినాము అని ఎప్పుడైనా భయపడరా? ఎందుకంటే బేబీ సినిమానే కదా ఆ సార్ది, ఎస్కేన్ సార్ వాళ్ళదే కదా బేబీ సినిమా. ఆ సార్ వాళ్ళు బేబీ సినిమా చేసిండ్రు, ఏకదమ్ లవ్ స్టోరీ, పబ్లిక్ మొత్తం ఇట్లా కింది దాకా పోయింది లవ్ స్టోరీ. ఇప్పుడు అసొంటి ప్రొడ్యూసర్ చేసిండు ఎస్కేన్ సార్, అసొంటి అయినా చేసిండు. బేబీ సినిమా చేసిన వాళ్ళు చేసిండ్రు కదా, సేమ్ మళ్ళీ వాళ్ళే. మళ్ళా దానికన్నా ఇప్పుడు ఇంకా 4 అడుగులు ముందుకు పోవాలి. దానికోసం ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఇప్పుడు బేబీ సినిమా చేసినాక నెక్స్ట్ ఈ సినిమా కంటే ఇంకా మంచిగా చేయాలి, మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలని. సో వాళ్ళకి ఆ థాట్ ఉంటుంది. మా కెరియర్స్లో కూడా మేము కూడా ఈయనకు పెద్ద హిట్లు పడినా నేను అప్పుడప్పుడు ఇంకా మంచిగా అక్కడ తమిళ్లో తెలుగులో మొత్తం చేస్తున్నాను. సో అందరికీ ఈ సినిమా కరెక్ట్గా అట్లా ఒక టైంలో కరెక్ట్గా వచ్చింది. మా డైరెక్టర్కి ఫస్ట్ సినిమా రవి గారికి. సో మా డైరెక్టర్ గారు చాలా ఏళ్ళగా రైటింగ్ ఇదంతా చేస్తున్నారు, బట్ ఆయన ఫస్ట్ సినిమా ఇది. సో అందరికి ఇట్లా కరెక్ట్గా వచ్చిందనమాట. సో వాళ్ళు చాలా జాగ్రత్తలు స్క్రిప్ట్ లెవెల్ నుంచి ఎక్కడ ఏం చేయొచ్చు, ఎట్లా మనము ఏ పాయింట్ని ఎలివేట్ చేయాలి, ఎక్కడ మనం ఇంకా డైలాగ్స్గా వెళ్ళాలి, మ్యూజిక్ ఎంత జాగ్రత్త తీసుకోవాలి. సో ఇవన్నీ వాళ్ళు మంచిగా ఆలోచించుకొని వాళ్ళ సైడ్ నుంచి అయితే ప్లానింగ్ మంచిగా గట్టిగా చేసుకున్నారు. మ్యూజిక్ అంటే అది కచ్చి ఒక పాట పాడు, ఏమో పాటలు పాడుతుంటివి, తర్వాత చూస్తా ఉంటే ఇప్పుడు నేను యాక్టింగ్ చేసిన యాక్టింగ్ చూడరు ఇప్పుడు. పాట పాడు, నీ యాక్టింగ్ చూస్తామమ్మా. అవునా? ఏం పాట పాడాలి అక్క? నీ ఇష్టం. నాకైతే వదలనే పాట నాకు, ఎందుకంటే నాకు ఆ పాటలు మీ ఇద్దరు ఒక్కసారి ఏడ్చేసరికి ప్రాణం అంత గుండె అంత ఇట్లా పిండేసినట్టు అయింది గట్టిగా. అన్ని పాటలు మంచిగా ఉన్నాయి తమ్మి కదా, ఏకదమ్ ఉన్నాయి. నువ్వు సముద్రం కాడ ఈ పిల్లను తొలి ప్రేమేం తోపు కాదులే అని ఇట్లా అనుకుంటే వేసిండ్రు కదా, గుడ్డపొరలను అందరిని వేసుకొని మంచిగా ఉంది. అది పిల్లలు కూడా చాలా మంచిగా వేసిండ్రు. నీకేం పాట వస్తే ఆ పాట పాడు. కానీ నా కోసం ఒక పాట, నా కోసం మా గౌరవం ఒక పాట, చంద్రవకు ఏమంటారు దాన్ని, డెడికేట్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, చూడు ప్రియతమా నీ వచ్చట కుశలమా నేను చట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் సౌఖ్యమా நான் இங்கு సౌఖ్యమే. తమిళ్ కూడా నేర్చుకున్నావు మిడత లెక్క. చెన్నై లవ్ స్టోరీ కదా, అందుకని కొంచెం అట్లా తమిళ్లో వాడిన. ఇది తెలుగేనా లేకపోతే తమిళ్లో ఇట్లా ఇడుస్తుండ్రా? తెలుగు తమిళ్లో కూడా తెలుగు రెండు తమిళ్లో కూడా. నీకు తమిళ్ మొదటిసారా? తమిళసారి ముందేమన్నా సినిమా అంటే మనకి రిలీజ్ అవుతుంటాయి కదా, అంటే డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతాయి కదా తమిళ్. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా తమిళ్కు ఇది డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం. నువ్వు ఇది మూడోదా తమిళ? మూడోదన్నా మూడు అంటే వెబ్ సిరీస్ తీసేస్తే 3 లేకపోతే 4. ఇప్పుడు ఉట్టి సినిమాలేనా అమ్మ, లేకుంటే వెబ్ సిరీస్లు కూడా ఆలోచన ఉందా? మంచి కథలు చేయాలి, అది ఒక సినిమాలు చేయాలి, ఇది బ్యాలెన్స్ చేసుకొని నాకు 2 చేయాలని ఇంట్రెస్ట్. మంచి కథలు చెప్పాలి. తమ్మి నువ్వెందుకు వెబ్ సిరీస్ల దిక్కు కనబడతలేవు అసలు? ఎప్పుడు చేస్తున్నా, ఇప్పుడు ఒకటి చేస్తున్నాను, చాలా బాగుంటుంది, మీరు సర్ప్రైజ్ అవుతారు. భరత్ కమ్మాన్లతో ఒకటి చేస్తున్నాను. భరత్ కమ్మాన్ డియర్ కామ్రేడ్ డైరెక్టర్, అమెజాన్ వాళ్ళతో బిగ్గెస్ట్, చాలా మంచిగా అవుతుంది. షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా? అయిపోయింది, ఇంకో 10 రోజులు అంటే అయిపోద్ది షూటింగ్. నీవు నేను అన్నం చూసినావా, ఒకటేనికి ఇడుస్తూనే ఉన్నాడు తమ్ముడు అంటని. తమి ఇన్ని సినిమాలు చేసినావు, ఇప్పుడు వెబ్ సిరీస్ ఇట్లా చేసినావు, ఎప్పుడన్నా పబ్లిక్లకించి ఇట్లా నెగిటివ్ మాట్లాడతారు కదా, అప్పుడు ఎప్పుడన్నా నీకు బాధ అనిపించదా? ఎన్నో అంటారు, మనం ఏం పట్టించుకోవద్దని బిందాస్ వదిలేస్తాను. అంటే కొంచెం పాజిటివ్గా మాట్లాడతారు కదా మన అనుకొని, మన గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు తిట్టేది అయితే తీసుకోవాలి. కొంచెం మంచిగా చెప్తారు కదా, ఇది బాగుండట్లేదు చూసుకో అనేది ఖచ్చితంగా తీసుకుంటాము. కొన్ని ఏదో అనాలని చెప్పి టైంపాస్కి అంటూ ఉంటారు కదా, అని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు జీ? నేను కూడా అంతే,
పెద్దగా ఏది మనసుకు తీసుకోను. కొంచెం చూసినప్పుడు అరే ఎందుకు ఇట్లా అంటున్నారు, వాళ్ళకి ఏంది ఇట్లా మనస్సాక్షి లేదా పాపం నన్ను అంటే ఏమొస్తుంది అని అట్లా మామూలుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొంచెం జల్దీ హర్ట్ అవుతాను అనమాట. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిందాక నాకు ఐ గ్రూ థిక్ స్కిన్. సరే అనేటోళ్ళు అంటుంటారు, మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. తమ్ముడు ప్రొడ్యూసర్లు ఇద్దరు, రాసిన ఆయన ఒక ఆయన, స్క్రీన్ ప్లే రాసిన ఆయన ఒక ఆయన, ప్రొడ్యూసర్ కూడా ఆయనని, మళ్ళీ డైరెక్టర్ ఏమో రవి నంబూర్. ఈ రవి నంబూర్ తోటి మా ఎట్లా పని చేస్తుంటే ఎట్లా అనిపించింది? కొత్త డైరెక్టర్ తోటి చేస్తున్నాం, కొంచెం ఈయన ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసేడుతుంటేనేమో ఇట్లా అని ఇట్లా ఎప్పుడన్నా అనుకున్నారా? లేదక్క, ఇప్పుడు అలా అంతేలా మంచిగా అసలు రవీణతో చేస్తున్నంతసేపు ఒక సినిమా పిచ్చోళ్ళు కలిసి మామూలుగా ట్రావెల్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎక్స్ప్లోర్ అయ్యే విధానం ఉంటుంది కదా, చాలా మంచిగా అనిపించింది అక్క. తనకున్న క్లారిటీ కానీ తనకున్న జడ్జ్మెంట్ కానీ, అండ్ మోస్ట్లీ రవీణ రైటింగ్ చాలా బాగుంటుంది. రేపు మీరు అందరూ తన రైటింగ్ని ఆడిటోరియంలో చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నారు. స్టోరీ ఏమో రాజేష్ సార్ది, దాంట్లో డైలాగులేమో రవి గారు. బుజ్జిని ఇది అంత ఇద్దరు ప్రొడ్యూసర్లు నీకు ముఠ చెప్పేసిండ్రా? అంతా ఏది ముఠ చెప్పాల్సిన అన్ని ముఠ చెప్పేసిండ్రా? ఆల్మోస్ట్ అయిపోయింది. పాప హీరోలకి ఆఖరి దాకా ముఠ చెప్పారంట. నాకు కూడా ఆల్మోస్టే, ఇంకా నాకు కూడా ఏం కాలేదు. హీరోనే అనుకున్నారు, నిన్ను ఇట్లా ఆడవిల్లు అనుకోలేదు. పాపం సూచన బాగా బెదిరించినవేమో వాళ్ళిద్దరు. లేదు, చాలా మంచి వాళ్ళు. అంటే ఒక ఆయన చాలా కామ్గా ఉంటారు, ఇంకొక ఆయన మంచిగా ఫుల్ హైపర్ ఉంటారు. మన ఎస్కేన్ సార్ ఎట్లుంటాడు, ఫుల్ హైపర్ ఉంటారు. సార్ చేస్తారు, వస్తారు, మాట్లాడతారు, కొంచెం సైలెంట్గా ఉంటాడు, వెళ్ళిపోతారు అనమాట. సో ఇద్దరు వేరే వేరే మనస్తత్వాలు, వేరే వేరే పర్సనాలిటీ, కానీ ఈ సినిమా కోసం చాలా గట్టిగా పనిచేస్తారు. అండ్ మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు కూడా చాలా గట్టిగా పనిచేస్తారు. సినిమా పబ్లిక్ వచ్చేటోళ్ళకి ఏం చెప్తాను? చాలా మంచి సినిమా, చెన్నై లవ్ స్టోరీ. ఈ ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది అక్క. ఇంతకుముందు చూసిన దానికన్నా ఈ ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. లైఫ్ తాలూకు ఎమోషన్స్ చాలా ఉంటాయి. మరి థియేటర్లోకి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా వైబ్ అవుతూ, మంచిగా క్యారెక్టర్స్ని రిలేట్ అవుతూ, అరే ఇది మనకు జరిగితే మన పరిస్థితి ఏంట్రా అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి చాలా మంచి ఎమోషన్స్తో బయటకు వస్తాం. నువ్వు ఇంతకుముందు అన్నది నాకు గీడ కనెక్ట్ అవుతున్నది. నేను సెకండ్ హాఫ్ అంతా డ్రెస్సులు మార్చుకుంటూనే ఉంటా, ఒక దగ్గరనే ఉంటా అంటే నాకు ఏడేడనో కనెక్ట్ అవుతున్నది. అదే అదే వైర్లు అన్నిట్లో పెట్టుకొని స్విచ్లు పెట్టుకొని లైట్లు వేస్తున్నట్టు కాదా? లవ్ స్టోరీ బాగుంటుంది. మంచి లవ్ ఇద్దరి మధ్య క్యారెక్టర్స్ కానీ ఇద్దరి ఎమోషన్స్ కానీ. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఇద్దరు ఏజ్ చేసిండ్రా వేరే నటీనటులు అంతా? ఉన్నారకంటే బట్ మోస్ట్లీ లవ్ స్టోరీ కదా, మా ఇద్దరి మీదే ఎక్కువ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, అండ్ పీవాసు గారు ఒక రోల్ చేస్తున్నారు. మొత్తం అంతా ఉంది కానీ చంద్రముఖి డైరెక్టర్ యా సో ఉన్నారు. బట్ మోస్ట్లీ లవ్ స్టోరీ కాబట్టి ఇద్దరి మీదే ఎక్కువ ఉంటుంది. నీ కాస్ట్యూము, డ్రెస్సులు గిస్సులు అన్నీ మంచిగా ఉన్నాయి. తమ్ముని కూడా చాలా బాగున్నాయి. అలా ఏమనాలి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ డ్రెస్ డిజైనర్ అనాలి. ఆ డ్రెస్ డిజైన్ చేసిన బుజ్జయ్య అయినా ఇద్దరు. దేవి ఆడనా మగనా? ఆడ. దేవమ్మ మా గౌరమ్మని మంచిగా చూపించను ఏకదం. ఎందుకంటే నియంగా అసలు మన పిల్లలు ఎక్కనే కనబడుతున్నాం, సోకుగా కనబడి ఏకదంగా కనబడి అట్లేం లేవు. మామూలుగా ఉన్నది ఇప్పుడు ఎట్లున్నదో గౌరీ అట్లనే ఉన్నది. అట్లనే తమ్ముడు కూడా మామూలుగా. ఇప్పుడు మనము కిరణాభవరంని మామూలుగా చూస్తుంటే అన్ని సినిమాలలో ఒకలాగా ఉంటాడు, కొన్ని సినిమాలు అయితే బందోబస్తు ఇట్లా కూర్చున్నట్టుగా కనబడుతుంది. కానీ ఈ సినిమాలో అయితే చాలా అమాయకంగా ప్రేమగా అయ్యో బిడ్డ అన్నట్టుగానే అనిపించింది. నాకు అట్లా అనిపించింది. ఆ చిన్న తుకుడకి అట్లా అనిపించింది. సినిమా అంతా చూస్తే నాకు గిలగిలా అంటదా ఏంది అనిపించింది. మంచి సినిమా చేసిండ్రు, మంచిగా పబ్లిక్ అందరినీ కూడా సినిమాకి రమ్మని నువ్వు కూడా చెప్పుకో, తమ్ముడు చెప్పేసిండు. సో చెన్నైలో మా లవ్ స్టోరీ, చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24న రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా స్టేటస్ను చూడండి. చాలా జెన్యూన్ సినిమా, చాలా ఆనెస్ట్గా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మేము చాలా కష్టపడి ఇష్టపడి చేసాం. మీరు కూడా అంతే ఇష్టపడతారని నేను కోరుకుంటున్నాను. మంచి సినిమాతో వస్తున్నారు. ఈ నెల జూలై 24వ తారీఖు చెన్నై లవ్ స్టోరీ సినిమా వస్తుంది. థియేటర్లకు పోయి మంచిగా చూసి, ఎందుకంటే సముద్రం జోర్దార్గా ఉన్నది కాబట్టి థియేటర్లో చూస్తే పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఏకదం అనిపిస్తుంది. చూడండి, మా పిల్లల్ని ఆశీర్వాదించుండి, అట్లనే సినిమాని పెద్ద ఇటు చేయండి. రవి నంబూరి సార్కి నమస్తే చెప్పు, ఎస్కేఎన్ సార్ని నేను గిచ్చిన అని చెప్పు. ఎందుకంటే నేను అసలు సార్తో మాట్లాడదామంటే వచ్చిన సార్ దొరకలేదు. ఎస్కేఎన్ సార్ మళ్ళీ కలుద్దాం మన ఇద్దరం. తర్వాత సాయిరాజేష్ తమ్ముని అడిగినా అని చెప్పు. నాకు బేబీ సినిమా కూడా తెలుసు, ఆ బేబీ సినిమా పిల్లలు కూడా తెలుసు.
చంద్రక్క వచ్చింది మిమ్మల్ని అడిగినా అని చెప్పమన్నది అని చెప్పు. మీ ఇద్దరికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నైస్ అక్క. 13వ సినిమాతోటి, 14వ సినిమాతోటి, 36వ సినిమాతోటి, 77వ సినిమాతోటి, 150వ సినిమాతోటి కూడా మళ్ళీ మేము ఇద్దరం కూర్చొని ముచ్చట పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా థ్యాంక్ యూ అక్క. మంచిదా తమ్మి? నువ్వు పెద్దోనిమైతే నేను పెద్దదాన్ని అయితే కానీ మనం మనం ముచ్చట అయితే మరి పెట్టుకుంటూనే ఉన్నాం. ఇలాగే కూర్చున్నా, ఇలాగే మాట్లాడుతున్నా. నువ్వు కూడా నువ్వేం పీకిరి పడకు, నువ్వు కూడా 100 సినిమాలు అయిపోయిన దాకా పెళ్లి గిన్నెలు ఏం చేసుకోకు, నిమ్మలంగా పని చేస్తావు. మంచిదా? సరే పెద్ద హీరోయిన్ అయిపోతావు, సరే తర్వాత చేసుకోవచ్చు, పెళ్లిదే ఉంది. పెళ్ళొద్దా? అంతే వద్దా? చేసుకో, తర్వాత చేసుకో, ఇక. తర్వాత చేసుకుంటాను. చేసుకొని మంచిగా నిమ్మలంగా ఉండు. అంతే. 100 సినిమాలు వేసుకో టార్గెట్. డన్. సరే ఇక ఇది ఈరోజు చెన్నై లవ్ స్టోరీలతోటి ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. ఇళ్ళకి బుక్కడి నుండి వచ్చింది ఆషాఢ మాసము, బోనాలు గీనాలు జోరుదారు డప్పులు గిప్పులు ఉంటాయి. జర పోరలు పైలము, మీరు పైలము, సర్దులు అవుతాయి పైలం.